హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నారో. అలాగే ఈరోజు ఇదిగోండి, ఇవాళ మొక్కలు చూపిస్తున్నాను ఏంటని అనుకోమాకండి. ఇవాళ మా చెట్లకి చాలా పూలు వచ్చాయండి, గులాబీ పూలు. ఊరికే ఒకసారి మీరు కూడా చూస్తారని వీడియో తీశాను అనమాట. చూసారా, హైబ్రిడ్ అనమాట, ఇది పింక్ కలరు. ఒక చెట్టుకి 3 పూలు వచ్చాయి. ఫస్ట్ చూపించిందేమో చిట్టి గులాబీ అనమాట, అదేమో కొంచెం రెడ్ కలరు. ఇవాళ నేను చూపించిపోయేది ఏంటంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్స్ అండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ సేమియా టమాటా దోశ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే మా ఛానల్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, సాస్తో కానీ పల్లీ చట్నీతో కానీ బాగుంటుందండి ఇది. పిల్లలు చాలా నచ్చుతుంది ఇలా చేసి పెడితే. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి ఒకసారి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అరకప్పు అండి. అది మనం కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకుంటాం కదండి, ఎప్పట్లో ఉప్మా చేసినప్పుడు అలాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత అదే బాణీలో 1/2 కప్పు సేమియా తీసుకున్నాను నేను. అది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. దగ్గరుండి చూసుకోండి, మాడకుండా. మాడితే టేస్ట్ అనేది మారిపోతుంది. అలాగే అవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసి చల్లార్చుకుందాం. ఈ లోపల మనం దానికోసం పేస్ట్ పట్టుకోవాలండి. ముందుగా ఒక 3 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకుంటున్నాను, పెద్ద పెద్ద ముక్కలుగానే. ఇలా కట్ చేసుకొని 3 టమాటాలు ఒక జార్లో తీసుకోవాలి. జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, జార్లోకి అవి ముందుగా కట్ చేసుకున్న 3 టమాటాలు, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, అలాగే స్పైసీ కోసం ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇంకో కొంచెం ఎక్కువ తినగలిగితే ఇంకో 2 తీసుకోండి, సరిపోతుంది. వాటిని ఇలా పేస్ట్లో పట్టుకున్న తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వని అందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా పేస్ట్లా పట్టేసుకోవాలండి. పట్టేసుకున్న తర్వాత అందులోకి మనం పక్కన పెట్టుకుని వేయించి సేమియా ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకొని మనం అదొక 15 మినిట్స్ అలాగా నానబెట్టుకోవాలండి. ఎందుకంటే సేమియా అందులో నానాలి కదా, అందుకు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే బొంబాయి రవ్వ బాగా వాటర్ పీల్చేసుకుంటుంది కదండి, అందుకు. ఇలా ఇదిగోండి, ఇలా 15 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలాగ సేమియా తీసి ఇలా మనం ఇలా అన్నప్పుడు విరిగితే చాలండి, బాగా నానిపోవని అవసరం లేదు. తర్వాత అందులో కొంచెం ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకున్నాను. ఇప్పుడు అది గట్టిగా అయింది కదండి, అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాను. అది కొంచెం మనం అట్టుపిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఇది బొంబాయి రవ్వ కాబట్టి మీరు చూసుకొని కలుపుకుంటూ ఉండండి. మనకు అట్టుపిండి ఎలా అయితే వేసుకుంటామో దానికంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఈ లూజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. అది కొంచెం హీట్ అయిన తర్వాత నాన్ స్టిక్ అయితే బెటర్ అండి. మీరు ఐరన్ది అలా తీసుకుంటే కనుక ఫస్ట్ ఉల్లిపాయతో రుద్ది తర్వాత దోశ వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ వేసేవాళ్ళైతే ఇలా నేను నాన్ స్టిక్ తీసుకొని అందులోకి ఇలాగా ఒక గంటె పోసుకొని ఇదిగోండి ఇలా చేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసేసి కాల్చుకోవాలండి, ఎర్రగా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇదిగోండి ఇలాగా తర్వాత దాన్ని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమేనండి, అంతేనండి. ఇలాగ మొత్తం పిండిని కూడా మనం ఇలా దోశలా వేసేసుకొని ప్రిపేర్ చేసేసుకుందాం. పిల్లలు చాలా నచ్చుతుందండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అడుగుతారు కదా, అలాగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, టమాటా సేమియా దోశ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.